రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది ర్యాంకుల మోసము భాగవతము ఇదంతా కూడా దీన్ని చూసి దయచేసి ప్రజలెవరు మోసపోకూడదని మేము ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తూ ఉన్నాం ఈ ముచ్చట. ఎన్ని మోసం ర్యాంకులే. రారిగా మన వార్తలలోకి పోదాం. ఈనాడు దినపత్రిక ప్రగతి పదాన తెలంగాణ 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. అందుకోసం ఆశీర్వదించండి, అండగా నిలబడండి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. తప్పిదాలను సరిదిద్ది గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడి. భారతదేశం 2047లో 100 స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుంది. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. అయితే తెలంగాణ భారతదేశం 100 ఏళ్ళ దాన్ని జరుపుకుంటుంది, కానీ తెలంగాణ కాదు. మరి మనకు 48, మనకు 248 మన 48 సెప్టెంబర్. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం, కానీ జీడీపీలో మన వాటా 5%. 2047 నాటికి జీడీపీలో 10% వాటా అందించే దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక మౌలిక వసతుల పెట్టుబడుల పాలసీలను తీసుకొచ్చాం. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలకు నా సూచన ఒక్కటే: తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏ లక్ష్యం కోసం ముందుకు వెళ్తుందో ఆ లక్ష్యానికి మీ ఆశీర్వాదం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం చెప్తున్నటువంటి జీడీపీలో మన వాటా 5%. ఈ జీడీపీ లెక్కలు, జిఎస్డిపి లెక్కలు, పర్ క్యాపిటల్ లెక్కలు అన్ని తప్పే, అన్ని ఫేకే. మీరు ఆ ఫేక్ మీద మళ్ళొక ఫేక్ నిర్మించాలనుకుంటారు. చూడు, వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్లను పిలిపించుకొని ఈ జిఎస్డిపి ఏంది, జిఎస్డిపిలో ఏమేమి అంశాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి, దీన్ని పర్ క్యాపిటాగా ఎట్లా మారుస్తారు, ఇవన్నీ లెక్కలు తెప్పించుకొని ఈ కన్నులే బయలు గమ్ముతాయి. అది అబద్ధం అని తెలిసినా బయటకు వచ్చి ఇది నిజం అని చెప్పాలి. కేసీఆర్ చేసిపోయిన కథ ఇది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.